హాయ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు అశ్విని. నిజానికి నేనొక రైతు కూతురునండి. అయినా మా నాన్న చిన్నప్పటి నుంచి ఎప్పుడూ పొలం తీసుకెళ్ళలేదు. ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత మా సారు గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూనే పొలం కూడా చేసుకుంటున్నారు. మా సార్‌కి వ్యవసాయం అంటే చాలా ఇష్టం. అయినా ఇప్పటివరకు పొలం రా అని మా సార్ కూడా ఎప్పుడూ నన్ను ఇబ్బంది పెట్టలేదు. కానీ ఈసారి మాత్రం పొలం దగ్గరకొస్తావా అని అడిగారు. సో, సరేలే మా సార్ అడిగారు కదా అని చెప్పేసి మా సార్‌తో పాటు పొలమెళ్ళాను. అక్కడ మిరప తోట నాటుతుంటే భలే సరదాగా అనిపిచ్చింది. అంటే నాకు తెలియదు కాబట్టి అలా సరదా అనిపిచ్చింది. కానీ వ్యవసాయం చేయడం అంత ఈజీ ఏం కాదండి. అది చాలా కష్టం. ఆ కష్టం విలువ నాకు తెలుసు. మా ఫాదర్‌ని చూసాను. మా సార్ జాబ్ చేసుకుంటూనే ఈ పొలం చూసుకోవడం ఇవన్నీ ఆ కష్టాలు నాకు చాలా తెలుసు. ఫస్ట్ టైమ్ పొలమెళ్ళాను కదండీ! ఆ ఎక్స్‌పీరియన్స్ అయితే బావుంది. భగవంతుడి దయ వల్ల ఆ రోజు వాతావరణం గూడా చాలా అనుకూలంగా ఉంది. ఇదంతా నాటు వేశారండి ఇలాగే. ఏ పనిలో అయినా బ్రేక్ కావాలి గదండీ! వీళ్ళు మాత్రం థమ్స్ అప్ బ్రేక్ తీసుకున్నారు. ఇక్కడ మా ఏరియా చుట్టుపక్కల్లో అయితే వీళ్ళు ఎవరు అయినా సరే నాటు వేయడానికొచ్చినా, మిరపకాయలు కోయడానికొచ్చినా, ఏదన్నా పనికొస్తే వాళ్ళకి మధ్యాహ్నం పూట థమ్స్ అప్ పొయ్యాలంటండి. ఈ విషయం మా సార్ చెప్తూ ఉన్నారు. మీ ఏరియాలో కూడా ఇలా పనికొచ్చిన వాళ్ళు మధ్యాహ్నం థమ్స్ అప్ అడుగుతారా? అయితే కమెంట్ చేయండి. ఒకవైపు వీళ్ళంతా నాటుతూ ఉంటే వీళ్ళని చూసుకుంటూ, ఇంకోవైపు పిల్ల కాలవలను చూస్తూ సరదాగా ఉన్నామండి. ఇంతలో ఆ చుట్టుపక్కలనే మా చేను పక్కగా కొంచెం అవతలగా ఎవరో ఒక అతనొచ్చి చక్కగా పచ్చగా బాగా ఉన్న చెట్టు పైన నిప్పు రాజేసి ఎళ్ళాడండి. అది పచ్చని చెట్టుని బూడిద పాలు చేసేసాడు. అలా చేసి చక్కగా ఎళ్లి ఓ చెట్టు కింద కూర్చున్నాడు. ఆయనకి ఏమంత అవసరమో నాకర్థం గాలేదు. పచ్చని చెట్టుని తగలబెట్టడం ఎందుకండి? ఏమోలే ఎవరి ఆనందం వాళ్ళది. అదైతే ఎవరికీ అడ్డుగా కూడా లేదు. ఇంతకీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా అండి? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యవసాయం అంటే ఇష్టపడే వాళ్ళు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఏరియాలో ఎక్కువగా ఏ పంటలు పండిస్తారో నాకు కమెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.